నమస్తే అండి. నేనైతే శనగపొడి చేశాను. శనగపొడి అంటే వేపుడు శనగపప్పుతో చేసుకుంటామండి. అలాగే వేరుశనగ గుళ్ళతోటి నేను ఒక పావు కేజీ వేపుడు శనగపప్పు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, సాల్ట్ అయితే తీసుకున్నాను. వేరుశనగ గుళ్ళు అయితే వేపుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా వేపుకోవాలి. ఒక 20 గ్రాములు. అలాగే ఒక పావు కేజీ వేపుడు శనగపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ సరిపడా. ఫస్ట్ అయితే వేపుడు శనగపప్పు మిక్సీలో వేసి తీసేసుకోవాలండి, పొడి చేసేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఈ ముందు మిక్సీ పట్టుకున్న వేపుడు శనగపప్పు పొడి ఉంది కదండి, ఆ మిక్సీలో ఈ పొడి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. అప్పుడు ఎండుమిర్చి కారమును ఈ శనగపొడి కలుస్తుంది. కలిసిన తర్వాత అప్పుడు మనం వేరుశనగ గుళ్ళు ఒక 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. నేను ఒక పావు కేజీ వేపుడు శనగపప్పుకి ఆ 50 గ్రాములు వేరుశనగ గుళ్ళు వేపుకున్నాను కదా, అవి చల్లారినవి అందులో వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. అప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల వేపుడు శనగపప్పులో మరింత టేస్ట్ ఎక్కువ వస్తుందండి, కమ్మగా ఉంటుంది. మనం ఆవకాయలో కానీ అంటే అన్నంలో ఆవకాయ వేసుకుంటాం కదండి, ఈ వేపుడు శనగపప్పు పొడి కూడా వేసుకొని, అంటే శనగపొడి అండి ఇది, శనగపొడి వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఉత్తినే శనగపొడి వేసుకొని మనం అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి చూడ్డానికి పొళ్ళులాగా అనిపించినా చాలా రుచిగా ఉంటాయండి. వేడిగా అన్నంలో ఉన్నప్పుడు వేసుకొని తింటే కనుక మంచి టేస్ట్ వస్తుందండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా వేడన్నంలో వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ శనగపొడి. నచ్చితే కనుక నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకు షేర్ అవుతాయి. ఇదిగోండి, ఈ విధంగా చేసిన పొడిని నేను బాక్స్లో తీసి స్టోర్ చేసుకున్నాను.